ప్రైవేట్ కాలేజీల బంద్ మూడో రోజు కొనసాగుతోంది. దీంతో ఫార్మసీ విద్యార్థులకు జరగాల్సిన ఎగ్జామ్స్ ను సైతం రద్దు చేశామన్నారు ఫార్మసీ కళాశాలల గౌరవ అధ్యక్షులు రామదాసు. 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలలో 5,000 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిల కోసం ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ, 11న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తామంటున్న ఫార్మసీ కళాశాలల గౌరవ రామదాస్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలన్నీ నిరవధికంగా బంద్ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫార్మసీ కళాశాలల గౌరవ అధ్యక్షులు రామదాస్ గారు ఉన్నారు. వారిని అడదాం. సార్ చెప్పండి, నిరవధిక బంద్ కొనసాగుతోంది, గవర్నమెంట్ నుంచి ఏమన్నా రెస్పాండ్ వచ్చిందో, ఎట్లా ఉంది సార్? రాష్ట్రంలో 2,400 కాలేజీల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, ఆర్కిటెక్చర్ సుమారు 2,400 కాలేజీలు వీటంటే నిరవధికంగా సంపూర్ణంగా బంద్ జరుగుతుంది. ఇప్పటికే 10,000 కోట్లు బకాయిలండి. 10,000 కోట్లు బకాయిలు ఇవ్వకపోతే రానున్న సంవత్సరానికి మార్చి 25-26 నాటికి ఏమవుతుంది? ఇంకో 2,500 కోట్లు యాడ్ అవుతాయి. ఇంకెప్పుడు ఇస్తారు? బకాయిలు ఇవ్వరు. ఇది కాకుండా 21, 22, 23 కూడా రద్దు చేశారు. మీరు ఆ టోకెన్లు రద్దు చేశారు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇంత సంక్షోభంలో ఉన్నప్పుడు చాలా కళాశాలలో 4-5 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదు. యాజమాన్యాలు చాలా వరకు మొత్తం చాలా ఆస్తులు అమ్ముకున్నారు, చాలా గందరగోళం చేశారు. వాళ్ళు చాలా విచిత్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఇది మీరు అర్థం చేసుకోకపోతే మాత్రం బాగాలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 2,500 కాలేజీల పక్షాన మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దయచేసి చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపండి. ఏ మంత్రి కూడా ఎవరు కూడా దీన్ని పరిష్కారం చేయలేరు. అర్థం చేసుకోవాలని మీరు వినతి చేస్తున్నాం. బోధన సిబ్బందితో ఈ నెల 8వ తేదీన మేము 2వ శనివారం రోజున ఇదే ఆడిటోరియంలో, ఇదే ఎల్బీ స్టేడియంలో మాకు 1,00,000 మంది పైన ఉన్నారు ఉద్యోగులు. కేవలం 30,000 మంది కెపాసిటీ కాదు, 30,000 మందితో పెద్ద ఎత్తున సభ పెడుతున్నాం. అదేవిధంగా 11వ తేదీన మంగళవారం రోజున సచివాలయానికి విద్యార్థులతో 10 లక్షల మంది విద్యార్థులతో పెద్ద ర్యాలీ తీస్తున్నాం, లాంగ్ మార్చ్ లాగా. ఇవన్నీ కూడా ప్రభుత్వం కోరుకోకూడదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మా బకాయిలు 10,000 కోట్లు మీరు దఫాలుగా చేయండి. 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వండి, 5,000 కోట్లకు రోడ్ మ్యాప్ ఇవ్వండి. ఇది మా వినతి. దీపావళి లోపు చెల్లిస్తామన్న బకాయిలు ఎందుకు ఆపారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ప్రతిసారి అంటే వాళ్ళ ప్రియారిటీలో మేము లేవండి. మాది ఎంతండి? 2,500 కోట్ల రూపాయలు. 2,500 కోట్లు నెలకు ఎంత? 200. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు నెలకు 200 కోట్లు ఇవ్వలేరా ముఖ్యమంత్రి గారు? ఎందుకు అంటే అధికారులు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారా? మీకు టైం దొరకటం లేదా? లేదా మేమంటే మీకు చులకన? చాలామంది దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు మా బోధనేతర సిబ్బంది. ఇది కాక ప్రతి సంవత్సరం 14 లక్షల మందికి మీరు స్కాలర్షిప్ ఇస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. అంటే 4 ఏళ్ళు అంతా కలిపితే 40 లక్షల మంది, 40 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ రాష్ట్ర ఉన్నత విద్యారంగంలో ఉన్నారు. అంటే మొత్తం 40 లక్షల మంది కుటుంబాలతో తీసుకుంటే కనీసం 1 కోటి మంది పైన ఉంటారు కదా. 4 కోట్ల తెలంగాణలో 1 కోటి మంది ప్రభావితం చూపుతున్న స్కాలర్షిప్ సమస్య పట్ల మీరు ఎందుకు చిత్తశుద్ధిగా చేయరు? మీరు దయచేసి టైం ఇవ్వండి, దయచేసి మమ్మల్ని చర్చలకు పిలవండి, మేము వచ్చి మాట్లాడతాం. చాలా వరకు దీని సంక్షోభాన్ని ఎట్లా పరిష్కరించాలో కూడా మేము చెబుతాం. పెండింగ్ బకాయిలు అడుగుతున్నా మీ మీద విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించడం తెలుస్తూ ఉంది. ఎవరన్నా మీకు కాలేజీలోకి వస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి? విజిలెన్స్ అనేది చాలా దుర్మార్గమైన హేయమైన చర్య. గత 3-4 సంవత్సరాలు గవర్నమెంట్ తీసుకుంటే కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా విజిలెన్స్ వేశారు. వారికి ఏం జరిగిందో తెలుసు. అంటే ఏ పోలీసులు ఎక్కడికి వచ్చినా కానీ విద్యా సంస్థల్లోకి అది పద్ధతి కాదు, రాకూడదు. మేము షికాగోయల్ గారితో కూడా చెప్పాం, మేడం గారు మీకుండే పనులు మీకున్నాయి. మేము గత 4 సంవత్సరాల నుంచి బకాయిలే రానప్పుడు దుర్వినియోగం ఎలా అవుతుంది? స్కాలర్షిప్ల దుర్వినియోగం పేరుతో మేము వస్తున్నామని మీరు చెప్తున్నారు. 4 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వలేదండి. డబ్బులు ఇవ్వనప్పుడు దుర్వినియోగం ఎలా జరుగుతుంది? నిరవధిక బంద్ ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? నిరవధిక బంద్ అనేది ఉంటుందండి. మాకు ఇప్పుడు 5,000 కోట్లు ఇవ్వమన్నాం కదా. 5,000 కోట్లు ఇవ్వమన్న తర్వాత 5,000 కోట్లు ఇవ్వనంత వరకు ఉంటుంది. ఎందుకంటే 8వ తారీఖు ఎల్బిషన్ డే ప్రోగ్రామ్ ఉంది, 11వ తారీఖు ఆ ప్రోగ్రామ్ ఉంది. 11వ తారీఖు విద్యార్థులు లాంగ్ మార్చ్ ఉంది కాబట్టి 11 వరకు ఉంటుంది. దాని తర్వాత ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అర్థం చేసుకోవాలి. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు దాదాపు 10,000 కోట్లలో సగం 5,000 కోట్లు ఇచ్చే వరకు ఈ నిరవధిక బంద్ కొనసాగుతుంది. ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. అంతేకాకుండా 11న 10 లక్షల మంది విద్యార్థుల్లో లాంగ్ మార్చ్ నిర్వహిస్తాం. అవసరమైతే చలో సెక్రటేరియట్ కూడా ముట్టడిస్తామంటూ కూడా ఫార్మసీ కళాశాలల గౌరవ అధ్యక్షులు రామదాస్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.